ఇక్కడున్న మేమంతా కూడా నీట్ రాసి వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులం. మేమందరినీ కలుస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని ఒక వింత సమస్య తెలంగాణలో ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా స్థానికతకు ఒక స్పష్టమైనటువంటి రూల్ ఉంటుంది. దాన్ని అస్సలు డీవియేట్ కాదు ఏ రాష్ట్రం కూడా. అదే తెలంగాణ రాష్ట్రం కూడా 50 సంవత్సరాల నుండి ఒక రూల్ ఉంది అడ్మిషన్లో. 6th to 12th వరకు ఏ 4 సంవత్సరాలు చదివినా ఇక్కడ లోకల్ అవుతారనే ఒక రూల్ను తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది గత ప్రభుత్వం నుండి వస్తుంది. అయితే దీన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దొంగ సర్టిఫికెట్లతోటి ఇక్కడ చదవకపోయినా ఆంధ్ర నుండి ఇక్కడ ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళి 4 to 6 to 9th చదివినట్టుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ మొత్తం స్కామ్ను ప్రభుత్వం గుర్తించి దొంగ సర్టిఫికెట్లు అరికట్టడానికి కంపల్సరీ 9th to 12th ఇలా చదవాలని, ఎందుకంటే 10th బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది. ఈ రెండు మ్యాండేటరీగా ఉండాలి అని 33 జీవోను తీసుకొచ్చింది గత సంవత్సరం. 33 జీవోను ఛాలెంజ్ చేస్తూ అసలు ఇక్కడ చదవనోళ్ళు, ఇక్కడ సంబంధం లేనోళ్ళు అందరు కూడా కోర్టుకు పోయారు. నేను మీకు ఇక్కడ ఒక డ్రాఫ్టింగ్ చూపిస్తాను. సో ఇది లాస్ట్ ఇయర్ కోర్టుకు పోయినటువంటి ఒక విద్యార్థి యొక్క రిట్ పిటిషన్. ఈయన ఏమనేసాడు ఇక్కడ అంటే, ద పిటిషనర్ కంప్లీటెడ్ their ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, వేరే దేశాల్లో చదివేండు. ఇక్కడ మరొక పిటిషన్ ఉంటారు, పర్స్యూడ్ దేర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే కంప్లీట్ అసలు తెలంగాణతో సంబంధం లేకుండా చదువు చదివారు. వీళ్ళందరూ కలిసి కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాంట్లో 2-3 జెన్యూన్ కేసులు ఏంటి అని అంటే, చాలా లిటిల్ బిట్లో మేము 1 to 10 తెలంగాణలో చదివినాం, ఏవైనా 4 సంవత్సరాలు చాలు కాబట్టి మేము ఇంటర్మీడియట్ ఏపీలో ఎక్కడో చదివినాం అన్నారు. ఇవి జెన్యూన్ కేసులు, మీరు కన్సిడర్ చేయవచ్చు. దీనికి ఒక మానవతా దృక్పథం ఉంటుంది. కానీ వీళ్ళు అడ్డు పెట్టుకొని ఎంతమంది వచ్చిరో మీరు క్యాలిక్యులేట్ చేయాలి కదా. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసి మేము వీళ్లకు ఎవరైతే 33 జీవోని ఛాలెంజ్ చేశారో వీళ్ళ గతంలో 1973 32D రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ స్థానికత రూల్స్ ఏమున్నాయో 50 సంవత్సరాల నుండి వస్తున్న ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఇబ్బంది లేదు అని చెప్పాలి. కానీ ప్రభుత్వం అలా చెప్పకుండా ప్రభుత్వమే సరెండర్ అయ్యి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు వీళ్ళని తీసుకోమని, ప్రభుత్వమే సరెండర్ అయ్యి ఈసారి కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము లోకల్ ఇస్తామని చెప్తుంది. దానివల్ల 135 మంది స్థానికులు అవుతారు. దానిలో 126 మంది తెలంగాణలో సీట్లు పొందుతారు. దాంట్లో 86 మంది ఏ క్యాట్లో సీట్లు పొందుతారు, ఫ్రీ సీట్లను. సో తెలంగాణ బిడ్డలకు 86 వైద్య సీట్లు పోయినాయి. పోయినసారి 135 పోయిన తర్వాత కూడా అప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లోనే ఉంటుంది. ఓన్లీ షార్ట్ టర్మ్ రెమెడీని, అది స్థానికతను కంపల్సరీ నిర్వచించాలని ప్రభుత్వానికి చెప్తుంది. కానీ అప్పటి నుండి సంవత్సరం దాకా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే కేసు ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 459 మంది ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే వాదన కాకుండా ప్రభుత్వం సీరియస్గా తెలంగాణ విద్యార్థుల తరఫున వాదనలు వినిపించి మేము కోర్టుకు వచ్చిన అందరికీ స్థానికత ఇస్తామని అనకుండా ఒక రూల్ను ఫాలో చేసి స్థానికతను నిర్వచించి, లేదా మీరు తీసుకున్నటువంటి 33 జీవోను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలి, తెలంగాణ విద్యార్థులకు మెడికల్ విద్యను అందించేటట్టుగా చూడాలని మేము అందరం కూడా వేడుకుంటున్నాం. 9 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీలో 43 సీట్లు ఉంటాయి. అంటే 459 అంటే 9 నుంచి 10 మెడికల్ కాలేజీలు వాళ్ళే ఆక్యుపై చేసుకుంటారు. అప్పుడు మేము తెలంగాణ విద్యార్థులమైన మా పిల్లలు ఆ కాలేజీలో అర్హత సాధించలేరు. మేము లాంగ్ టర్మ్ డబ్బులు పెట్టలేము, మళ్ళీసారి చదవలేము. ఈ వైద్యుడు కావాలనే కళ నెరవేరకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా పుట్టకుండా మాకు అన్యాయం చేయకుండా మీరు ఇచ్చిన గత జీవో నిలబడతారా, లేకపోతే 33 ప్రస్తుతం ఉన్న 33 జీవో ప్రకారం నడుచుకుంటారా తెలుసుకొని సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీతో చేతనైతుందా కాదా, లేదంటే మేము ఇంప్లీడ్ అయి కొట్లాడతాం, మా తెలంగాణ సీట్లు మాకే కావాలని చెప్పి కొట్లాడతాం. ఒకవేళ మీరు ఈ వారంలో స్పందించకుంటే ఈ సమస్యను మా సమస్య కాకుండా గ్రామాల వైపుగా, పట్టణాల వైపుగా కింది స్థాయికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.